హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్. ఇవాళ పిల్లలకు పెద్దలకు ఎంతో ఇష్టమైన ఈవినింగ్ స్నాక్స్ ఆలూ బోండా తయారు చేసుకునే విధానం. కావలసిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, పెద్ద సైజు అంత ఆనియన్, పుదీనా, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, 4-5 బంగాళదుంపలు, పచ్చిమిర్చి, 2 నిమ్మకాయలు, కరివేపాకు, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ముందుగా ఆలు బొండాకి కావలసిన స్టఫింగ్ తయారు చేసుకోవడానికి బంగాళదుంపలు 3-4 మీడియం సైజులో తీసుకుని బాగా వాష్ చేసుకుని ఉడికించుకోవాలి. ఉడికించుకోవడానికి మనకి 10 to 15 minutes టైం పడుతుంది. టెన్ టు 15 తర్వాత ఆలు ఉడికిపోయిన తర్వాత ఇంకోసారి చెక్ చేసుకోవాలి. తర్వాత నీట్గా తొక్క తీసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని మ్యాష్ చేసుకోవాలి. బోండా స్టఫింగ్కి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు ఆల్రెడీ మ్యాష్ చేసుకొని తీసుకోవాలి, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, మనం ముందుగా తీసుకున్న ఆనియన్ కట్ చేసి చిన్న ముక్కలుగా పక్కన పెట్టుకోవాలి, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, సాల్ట్, తగినంత సాల్ట్, కరివేపాకు. ముందుగా మనం స్టఫింగ్ తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. టూ 3 minutes పడుతుంది ఆనియన్స్ వేగడానికి. ఆనియన్స్ త్వరగా వేగాలంటే కనుక కొంచెం చిటికెడంత సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగుతుంది ఆనియన్స్. ఆనియన్స్ వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న మ్యాష్ చేసి పెట్టిన బంగాళదుంపలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఉండాలి. కలిపిన తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత పుదీనా 1 కప్పు పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసుకున్న తర్వాత అలా కలుపుతూనే ఉండాలి. కలిపిన తర్వాత తగినంత సాల్ట్, తర్వాత గరం మసాలా, ఇవన్నీ వేయించుకున్న తర్వాత ధనియాల పొడి అవన్నీ వేయించుకున్న తర్వాత టేస్ట్ చూసి దాన్ని చల్లారబెట్టాలి. ముందుగా చల్లారిన తర్వాత నిమ్మకాయ కూడా దాంట్లోనే పిండుకోవాలి. 1 అరచెక్క నిమ్మకాయ సరిపోతుంది. చల్లారిన తర్వాత నిమ్మ సైజ్ అంత బాల్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టఫింగ్ని. తర్వాత మనం డీప్ ఫ్రైకి ప్యాన్ పెట్టుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి.
డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. మనం ఆలు బోండా కోసం ముందుగా శనగపిండి, 1 కప్పు శనగపిండి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని మనం బజ్జీలకి సరిపోయినంత వాటర్ వేసుకుని కలుపుకుంటూ ఉండాలి. కలుపుకున్న తర్వాత ముందు పిండిలో ఎలాంటి మొండలు కట్ట లేకుండా చాలా సాఫ్ట్గా, చాలా స్మూత్గా అనాలి. మన ఫింగర్స్తో ఇలా అంటే కిందకి జారినట్టుగా ఉండాలి పిండి. అప్పుడు మనకి బజ్జీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. తర్వాత మనం బజ్జీలు వేసుకోవడానికి ఆయిల్ హీట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ముందు మిశ్రమాన్ని ఉండల్లా చేసుకున్న దాన్ని ఒక్కొక్కటి దాన్ని డిప్ చేసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి. అవి మనకి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. మనకి ఎంతో టేస్టీగా ఉండే ఆలు బోండాలు తయారైపోయాయి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా ఇష్టపడతారు వీటిని. అందరూ ఇంట్లో చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఆలు బోండా తయారైపోయిందని ఆలు బోండాని టమాటా కెచప్లో కానీ పుదీనా చట్నీలో కానీ నంచుకుని తింటే చాలా సూపర్గా ఉంటుంది. చిన్నపిల్లలు హాఫ్ డే స్కూల్సే కదా, ఇంటి దగ్గర ఉంటారు కదా, వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్లా చేసి పెట్టి మీరు టేస్ట్ చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందన్నది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. సర్వే జన సుఖినో భవంతు.